హలో! ఈరోజు స్పెషల్ ఆనపకాయ పొడుసు పులుసు కూర. దీనికోసం ఒక ఆనపకాయని నీట్‌గా కడిగేసుకొని, అది లేతగా ఉండేలా చూసుకోండి. ఫోర్క్ సహాయంతో ఇలా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి, బాగా రుచిగా ఉంటుంది. ఇలా కాయ అంతా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఈ కూరకి మీకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం మీడియం టు స్మాల్ సైజులోకి మాత్రం ముక్కల్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ముక్కలన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ కూరని మసాలా వేసి వండుకుంటున్నాం కాబట్టి దీనికోసం ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 లవంగ మొగ్గలు, ఒక అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 యాలుకలు, పుచ్చకాయ గింజల పప్పు లేదా జీడిపప్పు, ఇది ఆప్షనల్. వీటిని మెత్తగా పొడిలాగా చేసుకోండి. తర్వాత 1.5 లేదా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని అందులో వేసుకొని బరకగా రుబ్బుకోండి. మరీ మెత్తగా చేసేయొద్దు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి 2 గరిటెల నూనెని వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని ఇందులో వేసి కాసేపు వేగనివ్వండి. ఇలా నూనెను ముందుగానే ఆనపకాయ ముక్కల్ని వేపడం వల్ల ఆనపకాయలోని పచ్చివాసన అంతా పోయి ఒక 20% ముక్కలు ఉడికిపోతాయి. ఇలా వేగడానికి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా బాగా వేగిన తర్వాత వీటన్నిటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకొంచెం నూనెను వేసుకుని తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 3 చీల్చిన పచ్చిమిరపకాయలను వేసుకుని వేపించుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేపించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకుని వేపించుకోవాలి. ఎక్స్ట్రాగా నూనె ఏమీ యాడ్ చేయొద్దు, ఆల్రెడీ వేసిన నూనె సరిపోతుంది. మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి. ఒకవేళ ఉల్లిపాయని ఇలా రుబ్బకుండా లేదు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి అన్నా వేసుకోవచ్చు. గరం మసాలా పొడిని మాత్రం పొడి చేసుకొని ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా చేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మసాలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి వేపించుకుంటున్నాను. ఇలా 1 నిమిషం పాటు వేపించుకున్న తర్వాత ఇందులోనే దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు వేపుకోండి. మనం ముందుగా వేపించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుని మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోండి. మనం ఆల్రెడీ ఆనపకాయలని నూనెలో వేపుకున్నాము, అలాగే మసాలాని కూడా ఒక గరిటె నూనెలో వేపుకున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా నూనె ఏమీ పట్టదు, వాటితోనే కూర ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. కూరని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దీనికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను. కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కూర అంతా బాగా కలిపేసుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టేసి వదిలేసేయండి. ఇందులోనే చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్ల చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత
కూరకి సరిపడా నీళ్ళని కూడా యాడ్ చేసుకుంటాను. నేను ఒక 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను ఒక పావు స్పూను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం లేదా పంచదార ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అసలు ఇష్టం లేదు అని అనుకుంటే ఈ ఆప్షన్‌ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని ఒక్క 20 నిమిషాలు వదిలేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ అంతా మీరు కావాలి అంటే కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్‌లో అయితే ఈ ఫేజ్‌లో ఒక్క 3 విజిల్సో, 2 విజిల్సో రానిస్తే కూర ఈజీగా అయిపోతుంది. లేదు ఇలా వండుకోవాలి అని అనుకుంటే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికిందా లేదో చెక్ చేసుకోండి. నేను తీసుకున్న ఆనపకాయ చాలా లేతగా ఉంది కాబట్టి 15 నిమిషాల్లో కూర ఉడికిపోయింది. ఒకవేళ ఆనపకాయ కొంచెం ముదిరితే కనుక కొంచెం టైం పడుతుంది. ఇలా కూరలోంచి నూనె పైకి తేలింది అంటే కూర ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీల్లో కానీ, అన్నంలో కానీ ది బెస్ట్ కాంబినేషన్. ఒకవేళ ఈ కూరని మీరు అన్నంతో సర్వ్ చేస్తే దీనికి సైడ్ డిష్‌గా ముద్దపప్పు ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. నేను అన్నంలో పెసరపప్పు వేసి వండాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా తెలుసుగా ఏం చేయాలో అదేనండి. కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.